ఇది ఆరంభం మాత్రమే. ఎమ్మెల్యే బోడే ప్రసాద్. నెప్పల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాలను కాలినడకన పరిశీలించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెప్పల్లి గ్రామంలో ఎప్పటినుంచో పరిష్కారం కాని సమస్య తూర్పు అర్జునవాడగా పడమర అర్జునవాడలో డ్రైనేజీ సమస్య. ఈ నీరు వర్షం పడితే ఇళ్ళన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ డ్రైన్ సిస్టమ్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా చిన్న రోడ్లు అవడంతో డ్రైనేజీ కట్టడానికి ఇబ్బందులు ఉన్నాయి. స్థానికులతో అందరితో కూడా మాట్లాడి అందరూ కూడా సహకరించే విధంగా డ్రైన్ సిస్టమ్ నిర్మాణానికి సహకరించమని చెప్పి రిక్వెస్ట్ చేసి అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. ఈరోజు ఈ డ్రైన్ నిర్మాణం ప్రారంభిస్తా ఉన్నాం. చివరి రోడ్లో బయటికి వెళ్ళడానికి దారి లేదు. దాని గురించి చివర ఉన్న వాళ్ళతో చర్చించి 2 మార్గాలు ఎత్తికాం. ఆ 2 మార్గాల్లో ఏదో ఒకటి ఈ రోడ్లో డ్రైన్ కూడా బయటికి వెళ్లే విధంగా, వర్షం పడితే దాదాపుగా నీరంతా ఇళ్లలో నిలవండే పరిస్థితి ఉంది. ఇది కాకుండా నెప్పల్ నుంచి పాలవేను వరకు కూడా సాస్కీలో ఈ రోడ్డు శాంక్షన్ అవటం జరిగింది. సుమారుగా 215 అంటే 2,15,00,000 రూపాయలతోటి త్వరలో దీని పనులు కూడా ప్రారంభిస్తాం. సాస్కీలో మొత్తం టోటల్గా నియోజకవర్గంలో 11 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ అవటం జరిగింది. అది కాకుండా ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈ స్థానిక సంస్థలు అంటే పంచాయతీల్లో దాదాపు 5.5 కోట్ల రూపాయలు స్థానిక సంస్థల నిధులతోటి ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రామంలో ఆ డబ్బులకి ఏదైతే రోడ్లు కానీ డ్రైన్లకు కానీ శంకుస్థాపనలు చేయడం జరుగుద్ది. అలాగే స్థానిక సంస్థల నిధులు ఎక్కువగా డ్రైనేజీలకు ఉపయోగించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఎన్ఆర్జీఎస్లో డ్రైన్లకి అవకాశం లేదు కాబట్టి డ్రైన్లు స్థానికంగా లభ్యమయ్యే నిధుల ద్వారా డ్రైన్లు నిర్మాణం చేసుకుంటే రోడ్లకు కావాల్సిన డబ్బులు పూర్తిగా నేను ఇస్తానని చెప్పాను. నెప్పల్లి గ్రామానికి సుమారుగా 75 లక్షల రూపాయలు అవసరం అని చెప్పేసి అధికారులు అంచనాలు తయారు చేశారు. 75 లక్షల రూపాయలు నెప్పల్లి గ్రామానికి కేటాయిస్తానని సందర్భంగా తెలియజేస్తాను. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఈరోజు 75 లక్షలు శాంక్షన్ చేసినంత మాత్రాన ఇంకా ఇక్కడ అవసరం లేదు అనేది ఉండదు. ఇప్పుడు ఇది కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత కూడా ఇంకా తూర్పు అర్జున వాళ్ళలో డ్రైనేజీ సిస్టమ్ ఇంకా అక్కడక్కడ అవసరం ఉంది. దానికి కూడా అంగన్వాడీలకి అవి కాకుండా దాదాపు 1 కోటి రూపాయల పైన మొన్న PMRGY కింద ఎంత డి గారు 49 లక్షల రూపాయలు అంగన్వాడీలకి, ఇంకా బరెల్ గ్రౌండ్లు కాంపౌండ్ వాల్స్కి 49 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. ఏంటంటే అదొక 50 లక్షలు, ఇదొక 75 లక్షలు, ఇదొక 20 లక్షలు, మొత్తం దాదాపుగా 2 కోట్ల రూపాయల దాకా నిధులు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అంటే 1,75 లక్షలు, 1,60 దాకా వస్తుంది అనుకుంటా. 75, అలాగే ఇది ఒక 20, 95, అది ఒక 45, అంటే 1,40 లక్షలు, 1,40 లక్షల దాకా ఖర్చు పెడతా ఉన్నాం. ఇంకా అవసరమైతే కొద్ది గొప్ప అయినా నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం.